Okay, friends, welcome back to Bharat IT Solutions. Thank you so much for supporting me a lot. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనకి కంటెంట్ వర్డ్ ప్రెస్ అనేది ఈ రోజుల్లో చాలా హైలైట్ అనేది మీకు తెలుసు. ఓకే, ఇక్కడ పాయింటింగ్ ఏంటంటే థీమ్ ఫారెస్ట్ ఇన్వెంటో మార్కెటింగ్ అనేది చాలా పెద్ద మార్కెటింగ్. వర్డ్ ప్రెస్ థీమ్స్ అనేది కొనుక్కుంటాకి ప్రతి ఒక్కటి ఇక్కడైతే మనకి దొరుకుతుంది. న్యూస్ వెబ్సైట్, బ్లాగ్స్ వెబ్సైట్, ఎవ్రీథింగ్ మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ దొరుకుతుంది. ఇక ఓకే, ఇక్కడ నేను అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామందికి ఈ వర్డ్ ప్రెస్ అనే థీమ్ని కొనుక్కున్న తర్వాత ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలియట్లేదు, అలాగే దాన్ని ఎలా మోడిఫికేషన్ చేయాలో కూడా తెలియట్లేదు. ఇక్కడ ఎందుకు ఈ మాట అన్నానంటే, ఫర్ సపోజ్ మీ కంపెనీ లోగో వచ్చేసరికి ఒక కలర్ ఉంది అండ్ ఇంకో మీరు తీసుకున్న థీమ్ వచ్చేసరికి వేరే కలర్ ఉంటుంది. వీటిని కలర్ కాంబినేషన్ చేయటం, అలాగే అందులో ప్రాపర్ కంటెంట్ని పెట్టడము, అలాగే రీడిజైన్ చేయటము పేజెస్ని, ఇలాంటివన్నీ కూడా మేము చేస్తాము. అండ్ తక్కువ ప్రైస్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే మేము చేస్తాము. మీకు చెప్పినట్లయితే ఈ థీమ్ ఫారెస్ట్లో థీమ్ అనేది మీరే తీసుకోవాలి. మీ పర్చేస్ మీ అకౌంట్, దీంట్లో ఒక థీమ్ ఫారెస్ట్ ఇన్వెంటో మార్కెట్లో మీకు అంటూ ఒక అకౌంట్ అయితే సపరేట్గా ఉండాలి. ఈ సపరేట్ అకౌంట్ని మీరు క్రియేట్ చేసుకొని అందులో మీకు కావాల్సిన థీమ్, న్యూస్ కానీ ఈ కామర్స్ కానీ ఏదైనా కానీ ఒక థీమ్ని మీరు తీసుకొని ఆ థీమ్ని పర్చేస్ చేశారంటే ఆ పర్చేస్ చేసిన థీమ్ని కీ వర్షన్ ఉండేది. ప్రతి థీమ్ ఒక కీ ద్వారా యాక్టివేషన్ అయ్యిద్ది. అండ్ ఇక్కడ ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే, వర్డ్ ప్రెస్ థీమ్స్ వచ్చేసరికి ఒక్క డొమైన్కి ఒకటి మాత్రమే మనం ఇన్స్టాల్ చేసుకోగలము. ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఆఫ్లైన్లో మనం ఇన్స్టాల్ చేసుకొని మనం డిజైన్ చేసుకొని దాన్ని ఆన్లైన్కి అయితే మూవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు కానీ ఆఫ్లైన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆన్లైన్ కానీ ఇన్స్టాల్ అవ్వలేదంటే, మనం వాళ్ళకి ఎవరైతే ఆథర్ ఉన్నారో, అంటే ఎవరైతే ఆ థీమ్ని డెవలప్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కానీ ఒక మెయిల్ కానీ వాళ్ళకి ఒక టికెట్ కానీ వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి మనం రేస్ చేసినట్లయితే వాళ్ళు మెయిన్ డొమైన్కి యాక్సెస్ అయితే ఇస్తారు. సో మనం ఆ కీ ద్వారా మెయిన్ డొమైన్లోకి మూవ్ చేసుకుని యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే కండిషన్ ఏంటంటే ఓన్లీ వన్ డొమైన్ మాత్రమే మనం వాడటానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మార్కెట్లో థీమ్ ఫారెస్ట్ ఇవి వర్డ్ ప్రెస్ థీమ్స్కి సంబంధించినవి నల్డ్ అనేది చాలామందికి దొరుకుతున్నాయి. ఓకే, ఇక నల్డ్ అంటే ఏంటి, క్రాక్ అంటే ఏంటి? ఈ నల్డ్ వర్షన్, క్రాక్ వర్షన్ వచ్చేసేసరికి ఒక థీమ్కి ఉన్న లైసెన్స్ని బ్రేక్ చేసి, ఆ బ్రేక్ చేసిన లైసెన్స్ని తీసేసి ఆ థీమ్ని మనం మల్టిపుల్ డొమైన్స్ని వాడుకోవటాకే ఈ క్రాక్ అండ్ నల్డ్ని మనం వాడతాం. ఇక్కడ వీ హ్యావ్ డేంజర్ ఆల్సో. ఇప్పుడు ఏంటంటే నల్డ్ వర్షన్స్లో వచ్చేసరికి మాల్వేర్ యాంటీవైరస్ అనేది ఇన్సెట్ చేస్తారు చాలామంది. ఇక్కడ మార్కెట్లో అన్ని వెబ్సైట్స్ మనం అయితే ట్రస్ట్ అయితే చేయలేము. సో వాళ్ళు ఏంటంటే కొన్ని మార్కెటింగ్ థీమ్స్ వాళ్ళు తీసుకొని ఆ వర్డ్ ప్రెస్ థీమ్ అనే కీని బ్రేక్ చేసి వాళ్ళు $5కి $10కి అమ్ముకుంటారు. అది ప్రాపర్ కాదు. ఎందుకంటే కొన్ని సైట్స్ వచ్చేసరికి ఫ్రీగా డౌన్లోడ్ అయితే ఉంటాయి. ఆ ఫ్రీ డౌన్లోడ్లో చాలా డేంజర్ అయితే ఉంటుందండి. ఎందుకంటే నల్డ్ వర్షన్స్ అనేది అందులో మాల్వేర్ యాంటీవైరస్ అనేది ఇన్పుట్ చేస్తారు. ఆ మాల్వేర్ యాంటీవైరస్ వల్ల మీ డొమైన్ డౌన్ అవుతుంది, హోస్టింగ్ డౌన్ అవుతుంది, అలాగే గూగుల్లో సెర్చ్ అది ప్రాపర్గా SEO కూడా అయితే అవ్వదు. దయచేసి నేను చెప్పింది నల్డ్ వర్షన్స్, క్రాక్ వర్షన్స్ డైవర్ట్ చేయండి. మీకు కావాలనుకుంటే ఇక్కడ దీంట్లో కొనుక్కొని వాళ్ళ అవతర్తో మాట్లాడుకొని మాకు సెకండ్ కీ కావాలి, సెకండ్ కీ ఏమన్నా చేయండి అని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందే కానీ దయచేసి అయితే మీరు నల్డ్ వర్షన్స్ అండ్ క్రాక్ వర్షన్స్ అయితే వాడుకోవద్దు. మీ హోస్టింగ్కే మీకే డేంజర్. ఓకే, ఇక్కడ మీకు కానీ ఇన్స్టాల్ చేసుకోకపోవడం రాకపోయినా లేదా రీడిజైనింగ్ రాకపోయినా కానీ మేమైతే సపోర్ట్ చేస్తాము. నేను కానీ మా టీం కానీ మీకు ఎక్సలెంట్ సపోర్ట్ అయితే చేస్తాము. అలాగే రీడిజైనింగ్ కూడా చేస్తాము, కలర్ డిజైనింగ్స్ చేస్తాం, ప్రతి ఒక్కటి అందులో అయితే మేము మీకు చేసి పెడతాం. Okay friends, thank you so much for watching Bharat IT Solutions. Please encourage us and subscribe and give me the best comments and please suggest me videos what I have to do more, which content is the best for you and what is the need for you. I don't know. Please make the best comments for me, so I will be select the best videos and I will make the best videos for you. Thank you so much. Have a nice day. Bye bye.